కళ్యాణ్ కుట్ర తెలుసుకుని ధీరజ్కి క్షమాపణ చెప్పిన విశ్వ. ఇంతకు ఏం జరిగింది? అసలు కళ్యాణ్ కుట్ర విశ్వ ఎలా తెలుసుకున్నాడు? ధీరజ్కి విశ్వ క్షమాపణ చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజ్ అయితే ఆలోచనలో పడతాడు. చందు అడిగిన డబ్బులు ఎలా ఇవ్వాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పటికే చందు ఆలోచిస్తూ రేపటి రోజుకి ₹1,00,000 ఎలా తీసుకురావాలి, ఏ రకంగా ఈ గండం నుంచి బయటపడాలి అని టెన్షన్ పడుతూ బయట కూర్చునేసరికి చందు దగ్గరికి వచ్చి సాగర్ అడుగుతాడు, ఏంట్రా అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అనగానే, నాకున్న టెన్షన్ అదే కదా అని చెప్పాను, కానీ దానికి నేనేమీ చెయ్యలేకపోతున్నాను రా అని చెప్పనేసరికి, నువ్వెలా చేస్తావరా, నువ్వు చేయలేవు, నాకు తెలుసు. నీకు ₹100 కావాల్సిన నాన్నని అడిగే నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చే ఆలోచన ఉన్నా ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే చిన్నోడు కూడా చేయలేడు. చిన్నోడు చేసేది ఫుడ్ డెలివరీ జాబు. వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నెలకి ₹1,00,000 సంపాదించే నాకే ₹1,00,000 అప్పు పుట్టడం కష్టమవుతుంది. అలాంటిది వాడిని ఏదో చెప్పాననుకో, వాడు ఏదో నా బాధ చూడలేక తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు. ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అంటూ ఇంకా చందు సాగర్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. వాడు ఏదో ఒకటి చేసి తీసుకొస్తాడులే అన్నయ్య, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పనగానే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ధీరజ్ కాస్త వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టే కూర్చుని వాళ్ళ నాన్న ఫోన్లోంచి ₹1,00,000 తన ఫోన్కైతే ఫోన్పే చేసేసుకుంటాడు. ఎందుకంటే చందు బాధను చూడలేక, వాడికి గనక డబ్బులు ఇవ్వకపోతే వాడు ఏదైనా చేసుకుంటాడన్న భయంతోనే ₹1,00,000 ఫోన్పే చేసుకుని ఆ ₹1,00,000 చందుకు కొట్టేస్తాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేవరా అనగాని, అదంతా నీకు అనవసరం అన్నయ్య, నీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా, ఈ ₹1,00,000 జాగ్రత్తగా తీసుకో. అసలు నువ్వు ఈ లక్ష ఎందుకు తీసుకుంటున్నావో నాకు చెప్పడం లేదు. ఏమైనా అడిగితే ఇప్పుడు నన్నేమీ అడగొద్దు అని మాత్రమే చెప్తున్నావు. చెప్పే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పి తీరాలన్నయ్య అని చెప్పి, నాకు అర్జెంటు పనుంది అని చెప్పాను, కానీ ఎక్కడికి రా, ప్రేమేమో హడావిడిగా బయటికి వెళ్ళింది, నువ్వు కూడా బయటికి వెళ్తున్నావు అనగానే, ఏంటి ప్రేమ బయటికి వెళ్ళిందా అని చెప్పాను, కానీ అవునరా ఏదో హడావిడిగా బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికమ్మా అన్నాను. ఇప్పుడే వస్తాను బావగారు అనుకుంటూ గేట్ తీసుకుని హడావిడిగా వెళ్ళింది. ఏంటి ప్రేమ ఈ టైంలో బయటికి వెళ్తుంది అనుకున్నాను, కానీ ఎక్కడికో ఏంటో అడగలేకపోయాను. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళిందేమోనని చెప్పి సర్లే అని ఊరుకున్నాను అని చెప్పాను, కానీ ప్రేమ ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్తుంది? పైగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? వెళ్ళదు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉద్దేశమే ఉంటే వెళ్ళేది. ఇప్పుడు అంత అర్జెంటుగా ప్రేమకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి, ఒరే నడిపోడా అని చెప్పాను, కానీ చెప్పరా అనగానే, ప్రేమ టెన్షన్ పడుతూ వెళ్ళిందా నార్మల్గానే వెళ్ళిందా అనగానే, అవునరా నిజమే, ప్రేమ ముఖంలో ఏదో టెన్షన్ అయితే కనిపించిందిరా, మేము అబ్జర్వ్ చేశాను కానీ అడగలేదు అని చెప్పనేసరికి, ఈ టైంలో ప్రేమ ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూనే వాళ్ళ గుమ్మం వైపు చూసేసరికి తలుపులు క్లోజ్ చేసి ఉంటాయి. ప్రేమ వెళ్తే తలుపులు తీసుకుని కదా వెళ్తుంది. సో తలుపులు క్లోజ్ చేసి ఉంటాయి. బయట ప్రేమ స్లిప్పర్స్ కూడా కనిపించవు. అయితే ప్రేమ ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ ఇంకా ధీరజ్ కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈలోపు కళ్యాణ్ గడ్ కాస్త మొత్తం ఊరంతా కూడా ప్రేమను తిప్పిస్తూ, సంతుబంధులంతా తిప్పిస్తూ ఉంటాడు కదా. తిప్పిస్తూ ఉండేసరికి ఇంకా అక్కడికి పరిగెట్టు, ఇక్కడికి పరిగెట్టు, ఇక్కడ పరిగెట్టు, అక్కడికి పరిగెట్టు అంటూ అనేసరికి సుమారు 11:30 అయిపోతుంది. ధీరజ్ వెతుకుతాడు. ఎంత వెతికినా ఎక్కడ ప్రేమ కనిపించదు. టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉండేసరికి ఒక చోట అయితే ఇద్దరు మీట్ అవుతారు. మీట్ అయ్యేసరికి, ఏంటి రాత్రి 11:30 అవుతుంది, ఈ సమయంలో నువ్వు రోడ్లు పట్టుకుని ఏంటి వీధి పరుగులు పెడుతున్నావు? నీకిక్కడ పరుగులు పెట్టవలసిన అవసరం ఏముంది అని చెప్పాను, కానీ నా ఇష్టం రా, నీకు నేనేమవుతానని నీకు చెప్పాలి అని చెప్పనేసరికి, నోరు మోస్తావా, నేను నీకేమవుతానేంటి, నేను నీ మెడలో తాళి కట్టాను అని చెప్పనేసరికి, నా మెడలో నువ్వు తాళి మాత్రమే కట్టావు, నేనేమీ నీ భార్యను కాదు కదా,
నువ్వు నన్నేమీ నీ భార్యలా చూడడం లేదు కదా, మరి ఎందుకు నా గురించి నువ్వు ఆలోచిస్తావు? నా గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకుంటే సరిపోతుంది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నా పని నేను చూసుకోవడం ఏంటి? అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా అని చెప్పాను. కానీ నాకు బుద్ధి ఉంది, నా గొడవ నీకు అనవసరం, వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి పరుగులు పెట్టబోయేసరికి కరెక్ట్గా అదే సమయానికి విశ్వకు వస్తాడు. వీళ్ళిద్దరేంటి ఇక్కడ ఉన్నారు అనుకుని ఆపి బండి ఆపేసరికి అప్పటికే నా గొడవ నువ్వు చూసుకోవద్దు అని చెప్పి గట్టిగా చెప్పడంతో ధీరజ్కి కోపం వచ్చి చెంప చెల్లు మనిపిస్తాడు. నువ్వేదో టెన్షన్లో ఉన్నావు, ఆ టెన్షన్ ఏంటో నాకు చెప్పడం లేదు అని చెప్పి మాట్లాడుతుండేసరికి విశ్వ కాస్త బండి దిగి ధీరజ్ను కొడతాడు. అన్నయ్య, ఇది మా భార్య భర్తల మధ్య విషయం, నా భర్త నన్ను కొడతాడు, తిడతాడు, నీకు సంబంధం లేని విషయం, అర్థమవుతుందా? నీ పని నువ్వు చూసుకో అనగానే, వీడు నా చెల్లెల్ని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అనగానే, నా భర్త నన్ను కొడతాడు, నీకు అవసరం లేదు అని చెప్పాను, నువ్వు వెళ్ళిక నుంచి అనగానే, వదిలిపెట్టను రా ధీరజ్, నా చెల్లి మీద చేసుకున్నావు కదా, నిన్ను అసలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా విశ్వ కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ప్రేమను కాస్త తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేయడంతో, ఏం జరిగింది ప్రేమ, అడుగుతున్నాను కదా చెప్పు, నీ ఒంటి మీద చేసుకోవడం నేను చేసిన తప్పే, కానీ నువ్వు 11:30 గంటలకి అలా రోడ్లు పట్టుకుని టెన్షన్గా తిరుగుతూ ఉంటే నిన్ను నేను చూసి తట్టుకోలేకపోయాను. నువ్వు నాకేమవుతావు అని నువ్వు అడుగుతున్నావు కదా, తెలియట్లేదు ప్రేమ, నువ్వు నాకేమవుతావో, నీ మీద నేను ఏ హక్కుతో నిన్ను కొట్టానో నాకు తెలియడం లేదు, కానీ నీకు ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ నా మనసు తట్టుకోలేకపోతుంది. నువ్వు బాధపడుతున్నా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు చెప్పు అని చెప్పనేసరికి ఈలోపు కాస్త కళ్యాణ్ గారు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో ప్రేమ చేతిలోనే ఫోన్ ఉంటుంది కదా, కళ్యాణ్ ఫోన్ చేసేసరికి ఫోన్ చూస్తూ అలా ఉండిపోతుంది ప్రేమ. ఎవరు ఫోన్ చేశారు అనగాని, ఎవరు కాదు అని చెప్పి ప్రేమ చేతిలోంచి కాస్త ఫోను లాక్కుంటాడు ధీరజ్. అయితే లాక్కొని చూసేసరికి కళ్యాణ్ అని ఉంటుంది. అదేంటి, కళ్యాణ్ గారు నీకు ఫోన్ చేయడం ఏంటి అని చెప్పనేసరికి ప్రేమ కాస్త ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసే లోపే ఫోన్ కట్ అయిపోతుంది కానీ మళ్ళీ వాడు చేయడు. చెప్పు ప్రేమ, వాడు నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? నువ్వు ఈ టైంలో రోడ్లు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నాకు ఏదో విషయం చెప్పాలని ప్రయత్నించావు, ఆ విషయం ఏంటి? నువ్వు నాకెందుకు ఏ విషయం చెప్పడం లేదు? ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెట్టడానికి చూస్తున్నావు. చెప్పు ప్రేమ అని చెప్పనేసరికి, ఏం చెప్పమంటావు? నా బాధ నీకు చెప్పినా నీకు అర్థం కాదు కదా, నేను ఎంత చెప్పినా నీకు నా బాధ అర్థం కాదు, అలాంటిటప్పుడు నీకు నేను ఏం చెప్పమంటావు అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నావు? నీ బాధ నాకు ఎందుకు అర్థం కాదు? అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ముందు అది చెప్పు అని చెప్పనేసరికి, నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు చెప్పాలా? నేను ఎందుకు బాధపడుతున్నానంటే, కళ్యాణ్ గారు ఫొటోస్ పంపించి నన్ను బెదిరిస్తున్నాడు కాబట్టి, వాడు చెప్పిన ప్లేస్కి నేను రాకపోతే నా గురించి నేను వాడితో తిరిగిన ఫొటోస్ మొత్తం అన్నీ కూడా అందరికీ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి, ఇంకేం చెప్పమంటావు? ఇంకెలా చెప్పమంటావు? చెప్పు అని చెప్పనేసరికి, అది కాదు అని చెప్పాను కానీ, ఏది కాదు చెప్పు, ఏం చేయమంటావు? నీకు ఈ విషయం చెప్పి నన్ను ప్రాబ్లంలోంచి పడేయడానికే నిన్ను అడిగాను, అయినా నువ్వేమన్నా నా బాధ పట్టించుకున్నావా? నీకు నా బాధ అవసరం లేదు, నా మాట అవసరం లేదు, నేను అసలు ఏమైపోయినా నీకు అవసరం లేదు, నీకు అసలు నేను లెక్కే లేదు, అయినా నువ్వు నన్ను ఎందుకు పదే ఇబ్బంది పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. ఏం చేయమంటావు చెప్పు? నేను నీకు నిజం చెప్పాలి, నీ హెల్ప్ తీసుకోవాలి అనే కదా నేను వచ్చాను, అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోకుండా వినిపించుకోలేదు, ఇప్పుడు నేను చెప్పమని నన్ను కొడుతున్నావు అని చెప్పనేసరికి, అది కాదు ప్రేమ, వాడు నిన్ను బెదిరించడం ఏంటి అనగాని, ఏం చేయమంటావు అని చెప్పి వెంటనే ఫొటోస్ తీసి ధీరజ్కి ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా ధీరజ్ కాస్త ఫొటోస్ చూసి, వాడు ఎక్కడున్నాడు అనగాని తెలీదు, ఫోన్ చేశాడు, మన ఇంటి ముందే ఉండి ఫోటో తీసుకొని ఫోటో పంపించాడు, ఇంటి బయటికి రాకపోతే ఇంట్లోపలికే వస్తాను అని అన్నాడు.
ఏం చేయాలో అర్థం కాక వాడి కోసం రోడ్లు పట్టుకు తిరుగుతున్నాను. ఏం చేయమంటావురా? నా బాధ ఎవరికి చెప్పుకోమంటావు? నా బాధ అర్థం చేసుకునేదే నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎవరికి చెప్పనురా అంటూ ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు అని చెప్పి మాట్లాడుతుండగానే వాడు కాస్త ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నాడో కనుక్కో అని చెప్పనేసరికి ఎక్కడున్నావు అనగానే ఎందుకు అనగానే నీకేం కావాలి అసలు అని చెప్పి అనేసరికి నాకు నువ్వు కావాలి. రేపు ఉదయం 10 గంటలకల్లా నువ్వు రెడీ అయ్యి నేనున్న ప్లేస్కి గనక నువ్వు రాకపోతే మాత్రం ఈ ఫొటోస్ మీ మామయ్య రైస్ మిల్లుకి పంపించేస్తాను అని చెప్పనేసరికి వస్తానని చెప్పు అని సైకి చేసేసరికి వస్తాను, ఫొటోస్ మాత్రం పంపించొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. కట్ చేసేసరికి నేను వాడి దగ్గరికి వెళ్ళను, చావనైనా చేస్తాను కానీ నేను వాడి దగ్గరికి వెళ్ళను అని చెప్పనేసరికి నిన్ను వాడి దగ్గరికి పంపిస్తాను అని ఎలా అనుకున్నావు? నేనంత చేతకాని వాడినా? నువ్వు నా భార్యవి. నా భార్యను వాడి దగ్గరికి పంపించి వాడి క్రూరత్వానికి నిన్ను బలి చేస్తాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బలి చేయను. నువ్వంటే నాకు ఇష్టం ఉందో లేదో తర్వాత విషయం. నేను నీ మెడలో తాళి కట్టాను అంతే అని చెప్పి ధీరజ్ కాస్త అంటాడు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే నువ్వు రేపు ఉదయం 10 గంటలకల్లా రెడీ అవ్వు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా ప్రేమ రెడీ అవుతుంది. ప్రేమ ధీరజ్ ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఇంకా ప్రేమ అయితే ధీరజ్ నేను వస్తున్నావు, ధీరజ్ ఫుడ్ డెలివరీకి వెళ్ళిపోతాడు, నేను నీ దగ్గరికి వస్తున్నట్టు చెప్పలేదు, కాలేజీకి వెళ్తున్నట్టే చెప్పాను. వాడికి నా మీద అనుమానం రాకుండా ఉండడం కోసం ఎక్కడికి రమ్మంటావు అనగాని నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నాను, ఆ లొకేషన్కి వచ్చేసాయని లైవ్ లొకేషన్ కాస్త సెండ్ చేస్తాడు కళ్యాణ్. అయితే సరే అని ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా విడిపోయి ప్రేమ మాత్రమే బయలుదేరి వెళ్తుంది. ఒకవేళ వాడు దూరం నుంచి చూసినా ప్రేమ ఒకతే వస్తుందని వాడు అంచనా వేసుకోవడం కోసం ఇంకా ధీరజ్ అయితే లైవ్ లొకేషను ప్రేమకు పెట్టాడు కదా, ప్రేమ దగ్గర నుంచి ధీరజ్ తీసుకుంటాడు. ధీరజ్ ఇంకా ఆ రూట్లో కాకుండా వేరే రూట్లోంచి ఇంకా వాడు చెప్పిన స్పాట్కి అయితే చేరుకుంటారు. చేరుకునేసరికి ప్రేమ కాస్త లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడంతో రమ్మంటే వచ్చాను, ఏంటి ఇప్పుడు ఆ ఫొటోస్ మొత్తం డిలీట్ చేసేయి అని చెప్పనేసరికి ఎంత మాయ చేసావే ప్రేమ, నిన్ను నమ్ముకొని నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను, నిన్ను పడేయడానికి సుమారు 2 నెలల పాటు నీ వెనకాల కుక్కలా తిరిగాను, తీరా మోసి పడ్డావు, ఇంకా నువ్వు నా దగ్గర నుంచి దూరం కాలేవు, మొత్తం నీ దగ్గర ఉన్న బంగారం అంతా నేనే తీసేసుకోవచ్చు అని ఎంతగానో ఆశపడ్డాను. కానీ ఆశ నిరాశగా మారింది. 6 నెలలు ప్లాన్ చేసి నిన్ను పడేసి నిన్ను పెళ్లి దాకా తీసుకొచ్చి నీ నగలు తీసుకుని నిన్ను దుబాయ్కి అమ్మేద్దామని ప్లాన్ చేస్తే ఆ ధీరజ్ గారిని పెళ్లి చేసుకుని నా దగ్గర నుంచి నగలు కూడా తీసేసుకుంటావా? నీ కోసం నువ్వు ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తావో అన్న భయంతో అజ్ఞాతవాసంలో తిరుగుతున్నానే, ఎప్పటికీ కూడా పగలు తిరగలేకపోతున్నాను నువ్వు చేసిన పనికి అంటూ మాట్లాడేసరికి నువ్వు తప్పు చేశావు, అందుకే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నావు, దయచేసి నన్ను వదిలే, మళ్ళీ నా జోలికి రావద్దు, నేను ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నానన్న విషయం ధీరజ్కి తెలిస్తే ధీరజ్ అస్సలు తట్టుకోలేడు, ధీరజ్ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు అని చెప్పనేసరికి వాడు నన్ను ఏం చేస్తాడు, వాడు నన్ను ఏమీ చేయలేడు, అర్థమవుతుందా? నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది, వాడు నన్ను ఏమీ చేయలేడు, వచ్చావు కదా అని చెప్పి చెయ్యి పట్టుకుందాం అనుకునేసరికి చేతి మీద ఇలా ఒంటి మీద ఇలా చెయ్యేద్దాం అనుకునేసరికి ధీరజ్ కాస్త వచ్చి కళ్యాణ్ చేతిని పట్టుకుంటాడు. నువ్వా అని చెప్పనేసరికి అవును నేను ప్లాన్ చేస్తేనే ఇక్కడికి వచ్చింది ప్రేమ, లేకపోతే ప్రేమ నీ దగ్గరికి వస్తుందనుకున్నావా? తను ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడదు కానీ నీ దగ్గరికి వస్తుందని ఎలా అనుకున్నావు అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి ఏం చేస్తావు నువ్వు అని చెప్పాను కానీ ఏం చేస్తానా, ఏదైనా చేస్తాను అంటూ చిత్త కొడుతూ ఉండేసరికి ఇంకప్పుడే ప్రేమ ధీరజ్ ఇద్దరు అలా వెళ్తున్నారు కదా, ధీరజ్ రావడం చూసి ధీరజ్ గాడు ఈ లోపలికి వెళ్తున్నాడు ఒంటరిగా, ఈ లోపలే వీడిని మూసేయాలి అని విశ్వగాడు కాస్త తన స్నేహితులతో పాటు వస్తాడు. వచ్చేసరికి ప్రేమను కాస్త విశ్వగాడు కాస్త వెళ్ళేసరికి ఇంకా అక్కడ కళ్యాణ్ గాడిని చితక్ కొడుతూ ఉంటాడు. ఎవడు వీడిని కొడుతున్నావేంటి అని చెప్పనేసరికి అన్నయ్య అని చెప్పి పక్క నుంచి ప్రేమ అంటుంది. నువ్వేంటే ఎక్కడున్నావు?
పైగా వీడెవడు, వీడినెందుకు కొడుతున్నారు అని చెప్పనగానే అసలు విషయం తెలియదు కదా అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా అక్కడ మొత్తం గది నిండా కూడా ప్రేమ వీడి ఫోటోలు ఉంటాయి. ఫోటోలు, వీడి సెల్ ఫోను మొత్తం ఓపెన్ చేసి చూసేసరికి విశ్వక్కి అసలు విషయం అర్థమవుతుంది. ఏంటి ఫొటోస్ అంతా, వీడితో నువ్వు ఫొటోస్ తిరగడం ఏంటి, నువ్వు ధీరజ్ గారిని కదా ప్రేమించావు, వీడితో నీ ఫొటోస్ ఉన్నాయేంటి అని చెప్పనేసరికి నన్ను క్షమించన్నయ్యా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు ధీరజ్ని నువ్వు తప్పు పడుతుంటే నోరు మూసుకుని ఊరుకున్నాను. అసలు తప్పు ఎవరు చేశారో చెప్పనా అంటూ మొత్తం విషయం ప్రేమ చెప్తుంది. చెప్పేసరికి ఏంటి, నువ్వు ప్రేమించింది వీడు నిన్ను ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోయి మోసం చేసి నిన్ను దుబాయ్కి అమ్మేయాలనుకుంటే ధీరజ్ నీ మెడలో తాళి కట్టాడా అని చెప్పాను. కానీ అవునన్నయ్య, ధీరజ్ కనుక రాకపోయి ఉంటే, ఆ రోజు నిర్ణయం తీసుకుని నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు నీ చెల్లెలు ఇలా నీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉండేది కాదు. వీడే ఇదంతా చేశాడు అని చెప్పనేసరికి, వాడిని వదిలిపెట్టు ధీరజ్ అని చెప్పనేసరికి, అన్నయ్య వాడు నన్ను మోసం చేశాడు అంటే వదిలిపెట్టమని చెప్తావేంటి అని చెప్పాను. కానీ ధీరజ్ అని చెప్పనేసరికి ధీరజ్ వదిలేస్తాడు. అప్పుడు విశ్వక్ పట్టుకొని చిత్తకొట్టి ఒరే వీడిని మన గోడౌన్లో కట్టేండ్రా, వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు, నా చెల్లెలు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చాడా వీడిని మాత్రం వదిలిపెట్టను అంటూ వాళ్ళ స్నేహితులకి వాడిని అప్పచెప్పేసి ఇంకా అలా నిలబడిపోతాడు. రా ధీరజ్ అని చెప్పి ధీరజ్ చేయి పట్టుకుని వెళ్ళబోయేసరికి ధీరజ్ చేతిని కాస్త విశ్వక్ పట్టుకుని వెంటనే ధీరజ్ని హత్తుకుంటాడు. ఈరోజు నా చెల్లెలి ప్రాణాలతో ఉందంటే కారణం నువ్వే. నిజాలు తెలియకుండా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు నాకు ఈ విషయం చెప్పలేదు నా చెల్లె కనుక నిజం చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను భయపడి చెప్పలేదు. ఇన్ని రోజులు నువ్వు నా చెల్లెల్ని బంగారం కోసం, డబ్బు కోసమే ప్రేమించినట్టు నాటకమాడి పెళ్లి చేసుకున్నావని నిన్ను ఎంతగానో అవమానించాను, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నన్ను క్షమించు ధీరజ్. నా చెల్లెలు ప్రాణాలు కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడు అర్థం చేసుకుని, పైగా వాడు మళ్ళీ నా చెల్లెల జీవితంలోకి వచ్చి నా చెల్లెల్ని ఏడిపిస్తుంటే వాడిని చితక్కొడుతున్నావు చూడు, నీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నా చెల్లెలు నీలాంటి భర్త దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. నీ పట్ల నేను చేసిన తప్పులన్నింటికి నన్ను క్షమించు అని చెప్పి ధీరజ్ను కాస్త హత్తుకుని చెప్తాడు. నీకు నిజం తెలియకే కదా విశ్వ నువ్వు నా మీద కోప్పడింది. నీ చెల్లెల మీద నీకు ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది. నేను కూడా తప్పు చేసే మనిషినని నువ్వు అనుకున్నావు కదా, నేను ఎప్పుడూ తప్పు చెయ్యను అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త రా ప్రేమ అని చెప్పనేసరికి ఇంకా ప్రేమ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఆపు సైకిల్ అని చెప్పాను. కానీ సైకిల్ ఆపుతాడు. ఆపేసరికి ప్రేమ ధీరజ్ని హత్తుకుంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇన్ని రోజులు నీ పట్ల నాకు కృతజ్ఞత ఉండేది, నా జీవితాన్ని కాపాడావని. ఎందుకో ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు నాలో అది మొదలైందో నాకు తెలియదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఇష్టపడుతున్నాను. నువ్వు నా మెడలో తాళి కట్టింది కేవలం మీ అమ్మ చెప్పిందన్న ఉద్దేశంతోనే కావచ్చు, కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా భర్తలా అంగీకరిస్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం. నేను గనక నీకంటే ఇష్టం ఉంటే మనం ఈరోజే జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధీరజ్ అలానే నిలబడిపోతాడు. నిలబడిపోయేసరికి ఒక్కసారిగా ధీరజ్ స్పృహలోకి వస్తాడు. ప్రేమ నన్ను ప్రేమిస్తుందా? ఇన్ని రోజులు ప్రేమ కళ్ళంట నీళ్లు వస్తే తట్టుకోలేకపోయాను. ఇది కూడా ప్రేమేనా? ప్రేమ నన్ను ఇష్టపడుతున్నట్టే నేను ప్రేమను ఇష్టపడుతున్నానా? నన్ను తను భర్తగా అంగీకరించింది అంటే నేను ప్రేమను భార్యగా అంగీకరించాలా అని చెప్పి ధీరజ్ కాస్త అనుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రేమ కాస్త ధీరజ్కి ఎదురు పడకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉండేసరికి ధీరజ్ కాస్త మల్లెపూలు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ప్రేమ ఇవి నీ కోసమే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంతకీ నా కోసం ఏం తెచ్చాడు ధీరజ్ అని వెనక్కి తిరిగి చూసేసరికి మల్లెపూలు
చీర ఉంటుంది. ఉండేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. అంటే ధీరజ్ నన్ను భార్యగా అంగీకరిస్తున్నాడా, అంటే ధీరజ్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడా అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతూ ఆ చీర పువ్వులు పెట్టుకుని గదిలో కూర్చుని ఉంటుంది ప్రేమ. ఇంకా ధీరజ్ బయటికి వెళ్ళిన వాడు కాస్త లోపలికి ఇంట్లోపలికి వచ్చేసరికి గదంతా కూడా మంచి ఫ్రేగ్నెన్సీ వస్తూ ఇంకా చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమ ఉండేసరికి ధీరజ్ చాలా సంతోషపడతాడు. ఇంకా ఆ రోజు ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ప్రేమ సిగ్గుపడుతూ లేచి బయటికి వచ్చేసరికి అది చూసి నర్మదా ఇటు వేదవతి ఇద్దరు కూడా ఏమైందే, నువ్వేంటే ఇలా ఉన్నావు అనగానే ఇంకా మీకు అర్థం కాలేదు అత్తయ్య అని చెప్పి చెవులో చెప్పేసరికి అవునా, వీళ్ళిద్దరికీ ఇష్టం లేకుండానే కదా పెళ్లి చేశాము అనగానే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది అత్తయ్య, వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, అందుకే ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్నారు, మనం కోరుకున్నది అదే కదా, మీరిద్దరూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనిద్దరం కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాము, ఇప్పుడు వాళ్ళు జీవితాన్ని మొదలుపెట్టారు, అంతకు మించి కావాల్సిందేముంది అనగానే నిజమే నర్మదా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ప్రేమ ధీరజ్ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ధీరజ్ కూడా వచ్చేసరికి ఒరే ధీరజ్ కాఫీ తాగుతావా అనగాని ఏం వద్దమ్మా, నాకు అర్జెంటు పని ఉంది అని చెప్పనేసరికి ఈ వేళకి రెస్ట్ తీసుకోవాల్సింది కదరా, రాత్రంతా నిద్ర లేదు కదా అంటూ మాట్లాడేసరికి పో అమ్మ, నాకు అర్జెంటుగా డెలివరీస్ ఉన్నాయి అని చెప్పి ధీరజ్ కాస్త వెళ్ళిపోతాడు. ప్రేమ సిగ్గుపడుతూ స్నానం చేసి బయటకు వచ్చేసరికి ప్రేమను కాస్త ఏడిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. అయితే మొత్తానికైతే మా మరిదిని మార్చేసావన్నమాట, నీతో మాట్లాడడానికి ఇష్టపడిన వాడిని నిన్ను కొంగును కట్టేసుకుని మొత్తానికి ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారన్నమాట అని చెప్పాను. కానీ ఇదంతా కళ్యాణ్ గాడి వల్లే, మా అన్నయ్య కూడా అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి కళ్యాణ్ గారు చేసిన పని, విశ్వకు ధీరజ్ విషయంలో చేసిన పని మొత్తం అంతా కూడా చెప్పేసరికి అవునా నిజమా ఇంత జరిగిందా, నాకొక్క మాట కూడా చెప్పలేదు ప్రేమ అనగానే టెన్షన్ పడతారని చెప్పలేదక్క, ధీరజ్కి కూడా చెప్పలేదు, కానీ ధీరజ్కి చెప్పాల్సి వచ్చింది, ధీరజ్ నన్ను భారీగా అంగీకరిస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి మొత్తానికైతే ప్రేమ ధీరజ్ల మధ్య ప్రేమ చిగురించడంతో పాటు విశ్వకు కూడా ధీరజ్ ఎలాంటివాడో, తన చెల్లెలు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుందో, తన చెల్లెల జీవితం బాగుందని ఇక మీదట విశ్వకు కూడా ఇంకెప్పటికీ కూడా ధీరజ్ని ఏమీ అనకుండా ఎక్కడికక్కడ సపోర్టింగ్గా ఉంటాడు ధీరజ్కైతే. చూద్దాం మరి కళ్యాణ్ని ఎలా మళ్ళీ బయటికి వచ్చి ప్రేమను బెదిరిస్తాడో, లేక ఈ ప్రేమ పెళ్లి విషయం లేక కళ్యాణ్ విషయం శ్రీవల్లి తెలుసుకుంటుందా, శ్రీవల్లి విషయం ఎప్పుడు ఎవరు బయటపడతారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.